నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 బుధవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 గురువారం ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 22 శుక్రవారం ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 మంగళవారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 గురువారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SS గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 29వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథము, 1 Samuel chapter 25 verse 29లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. ఆమేన్. నాతో చదువుతారా? ఎంత బలమైన మాట దేవుడి దినాన్ని పరలోకము నుండి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. నీ ప్రాణము యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. ఎవరెవరు నీ ప్రాణాన్ని తీసేస్తానన్నా, ఏ రోగము నీ మీద ఏలుబడి చేసి నిన్ను భక్షిస్తున్నానని భయపెడుతున్నా, ఏదేమైపోయినా, ఏమో చనిపోతానేమో, నేను బ్రతకనేమో, నా సమయం అయిపోయిందేమో, అయ్యో నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని చూడవలసినవి ఉన్నాయి, కొంతమందితో మాట్లాడవలసినవి ఉన్నాయి, కొన్ని ఆస్తి తగాదాల విషయంలో నేను ఉండాలి, నేను ఉండగానే ఎవరి షేర్ వారికి రాయాలి, ఇవ్వాలి, పెట్టాలి, ఏమో నేను ఎన్నాళ్ళు ఉంటానో ఉండనో, నా పని అయిపోయింది అని అనుకుంటున్నావేమో. నీ ప్రాణము యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడి ఉన్నది, అంతే. కనుక నిన్ను ఏ దుష్టుడు నీ ప్రాణమును ముట్టుకోవటానికి సరిపోడు. ఏ దుష్ట శక్తి కూడా నిన్ను మరణానికి నడిపించటానికి లేదు. దేవుడు దానికి అధికారము ఇవ్వలేదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా అద్భుతమైన విజయము సాధించబోతా ఉన్నావు.
దేవుడు నిన్ను బలమైన సాక్షిగా నిలబెడుతున్నాడు. దేవుడు న్యాయాధిపతి, ఆయన నరుడు కాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. నీ ప్రాణము యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. కట్టబడిపోయింది అంతే. అది ఆయన సిగ్నల్ ఉండాలి తప్ప ఆయన సిగ్నల్ లేకుండా నీ ప్రాణం మీదకి అపవాది రావటానికి లేదు. ఏమో నా బిడ్డ ఏమైపోతాడో, నా జీవితం ఏమైపోతుందో, ఈయన బ్రతుకుతాడా, ఈమె బ్రతుకుతుందా? దేవుడిస్తున్న నీ ఇంటికి, కుటుంబానికి వాగ్దానము, నీ ప్రాణము ఆయన జీవపు మూటలో కట్టేశాడు. ఆ మూట విప్పటానికి ఎవరి వల్ల కాదు, అది ఆయన చేతిలో ఉంటుంది. నీవు దేవుని సాక్షిగా ఉండవలసి ఉన్నది. దేవుని సాక్షిగా నిన్ను నిలబెట్టి పాత్రగా వాడుకోబోతున్నాడు. భయపడిన అవసరం లేదు. నీకు దీర్ఘాయుష్షు ఉంది. ఇంత శత్రుత్వంలో ఎలా బ్రతుకుతాను నేను? ఇంత అపాయకరమైన దినాల్లో నేను ఎలా బ్రతుకుతాను? ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల మధ్య నేను ఎలా బ్రతుకుతాను? నాకు చావేనేమో, ఏమో ఏమో అనుకుంటున్నావా? నో, యేసయ్య నీ పక్షముగా ఉన్నారు. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజే నీకు పరలోకము నుండి ఈ మాట వర్తమానము నీకు అందజేస్తూ ఉన్నాడు. నీ ప్రాణము యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడింది. ఏ తెగులు వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నీ యొద్దకు రానే రాదు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. ఆమేన్. ప్రియులరా, వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నప్పుడు బలమైనటువంటి వర్తమానము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడి దినాన్ని ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మీకు బోధించమని ఆత్మ నాకు బయలుపరిచింది. నిర్గమాకాండం మనం చూస్తున్నప్పుడు అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి. నిర్గమాకాండము 26వ అధ్యాయము మొదటి వచనంలో ఉండి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటే అక్కడ, మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను, నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేరిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనిన కెరూబులు గల వాటిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు, ఆ తెరలన్నిటికి ఒకటే కొలత. అలాగనే మనం చూస్తూ ఉంటుంటే దేవుడైన యెహోవా మోషేకి ఈ విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. తెరలు తయారు చేయాలి, తెరలు వేలాడదీయబడాలి. ఆ వేలాడదీయబడటం ద్వారా కింద మందిరమును తెరలు కప్పుతాయి అన్నాడు. ఎన్ని తెరలు అన్నాడంటే 11 తెరలు. 26వ అధ్యాయంలో ఎన్ని తెరలు ఉంటాయి? 11 తెరలు. తెర అనేది ఎలాగుంటుందో మీ అందరికీ తెలుసు. తెర ఎలాగుంటుంది? ఇక్కడ మీకు వేలాడుతున్నాయి చూడండి. గ్రీన్ వేలాడుతూ ఉంది, వైట్ వేలాడుతూ ఉంది. అది ఏమవుతుందంటే వేలాడదీయబడుతుంటే ఇది దేనికి సూచనగా ఉందంటే వేలాడదీయబడటం సిలువ వేయబడిన యేసు తెరకి సూచనగా ఉన్నాడు. ఆమేన్. సిలువ మీద యేసు వేలాడదీయబడుతూ ఉన్నాడు. ప్రియులరా, తెరల గురించి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారికి ఇక్కడ 11 మంది శిష్యులు కనబడుతున్నారు. యేసు ప్రభు ఉండగానే 12 మంది శిష్యుల్లో ఒకడు వెళ్ళిపోయాడు. చివరికి ఉన్నది 11 మంది. బాగా గమనించండి, ఇది ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి మాటలు అన్నమాట. ఇవి 11 తెరలు యేసు ప్రభు 11 శిష్యుల్ని సూచిస్తూ ఉంది. ఆయన మెయిన్ తెర అయి ఉన్నాడు. తెరలో ఉన్నటువంటి లక్షణాల గురించి కొన్ని చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. తెర దగ్గర ఉన్నది ఏంటంటే, తెర దగ్గర ఉన్నది సౌందర్యము. ఏం కనబడుతుంది? చక్కగా స్టెప్ బై స్టెప్ ఇలాగ స్టిచ్ చేసారు దాన్ని. ఈ క్లాత్ అంతా మనం చూస్తుంటే అది మూలను మడత పెడితే అందం రాదు, కానీ అది వేలాడదీయబడుతుంటే అందం ఉంది. కానీ అది అందం ఉంది, మనము ఆ అందాన్ని ఆస్వాదిస్తున్నాం. కానీ భారం అంతా కూడా వేలాడే ఆ తెరకే భారం ఉంటుంది. ఆమేన్. సిలువ మీద యేసు వేలాడదీయబడుతూ ఆయన భారాన్ని భరిస్తూ ఆయన మన పాపములను తండ్రి ఎదుట క్షమించమని అడుగుతూ ఉన్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. తెర లక్షణాలు మనం చూస్తే సౌందర్యంగా ఉంటుంది. తెర వస్త్రం అది కప్పుకోవడానికి సూచనగా ఉంది. సిగ్గుని కప్పుకుంటుంది. వస్త్రం దేనికి? మనం ధరించుకునే వస్త్రం బైబిల్ ఏం చెప్తాడు? సిగ్గు మాపటానికి వస్త్రం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాపటానికి వస్త్రం? మన పాపపు అనే సిగ్గుని, మన దరిద్ర బ్రతుకుని యేసు ప్రేమతో కప్పుతున్నాడు. మన గురించే నోటితో ఒప్పుకుంటా ఉన్నాడు. ఆయన గొప్ప సౌందర్యవంతుడై ఉండి నీకు నాకు ఆ సౌందర్యం ఇవ్వటానికి ఆయన సౌందర్యాన్ని కోల్పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని దానియేలు దగ్గర అసలు హ్యాంగింగ్ గార్డెన్స్ అనేది కనిపెట్టింది దానియేలు. బాగా గమనించండి. ప్రపంచ వింతలలో 7 వింతలు ఉన్నాయి. 7 వింతల్లో ఒక వింత వేలాడదీయబడుతున్నటువంటి వనాలు. ఇది నెబుకద్నెజరు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ భార్య పేరు అమైతి. ఏం పేరు అమ్మాయి పేరు? అందరు చెప్పాలి. అమ్మాజీ కాదు, అమైతి. అమైతి. ఆమె అన్నది, నేను ఏది అడిగినా ఇస్తావా అని భర్తను అడిగింది. ప్రేమలో ఉన్నాడు కనుక రాజు అన్నాడు, నువ్వు ఏదైనా అడగాలే కానీ నేను ఏదైనా ఇచ్చేస్తానన్నాడు. ఆ అమ్మాయి అన్నది, నాకు కింద గార్డెన్స్ చూశాను, పైనుంచి వేలాడే గార్డెన్స్ నాకు కావాలని అడిగింది. ఆడ గుండెల్లో రాడడిపోయింది భర్తలో. ఒక్కో భార్య అడక్క అలాంటివి అడుగుతుంది. తెరవలేని అడుగుతుంటుంది ఒక్కొక్క మనిషి. ఏం అడగాలో అర్థం కాదు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు నెబుకద్నెజర్కి. బబులోను సామ్రాజ్యాన్ని పాలిస్తున్న నెబుకద్నెజర్కి అస్సలు నిద్ర పట్టలేదు. ఎలాగైనా తీర్చాలి. పైన ఆకాశం నుంచి పూల మొక్కలు ఎలాగొస్తాయి అబ్బా అని ఆలోచన చేసి దానియేలుని కౌరింపాడు. ముమ్మారు దేవునికి ప్రార్థన చేసి దానియేలుని పిలిచి, దానియేలు, మా మిస్సెస్ అమైతి ఉంది కదా, రాత్రి ఇలాగ అడిగింది, నాకు నెమ్మది లేదురా, ఏం చేయాలి కొంచెం ప్రార్థన చేసి చెప్పన్నాడు. అప్పుడు దానియేలు అన్నాడు, నేను ప్రార్థన చేస్తాను, కంగారు పడకని. దినమునకు ముమ్మారు ప్రార్థన చేసి దానియేలు దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించుకుని పైనుండి వేలాడే గార్డెన్స్ని తయారు చేసిన వాడు బైబిల్లో ఉన్న దానియేలు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుకి ప్రపంచ వింతలలో 7 వింతల్లో అదొక వింత. ఈనాటికి అక్కడ గార్డెన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి గార్డెన్సే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు హ్యాంగింగ్ గార్డెన్స్ చేసుకుంటా ఉన్నారు. మనము కూడా పైనుండి వేలాడుతున్నటువంటి మొక్కలను చూసినప్పుడు ఎంతో ఆనందం అవుతుంది. వేలాడుతూ అది పుష్పిస్తూ ఉంటుంది. ఆకులను అయినా ఫ్లవర్స్ అయినా ఆ లీఫ్ ఎంత అందంగా ఉంటుంది అనమాట. దానికంటే అందంగా భూమి మీద నుంచి వచ్చి ఉంటాయి, కానీ అది మనకంత గొప్ప అనిపించదు. కానీ పైనుంచి వేలాడుతున్నప్పుడు అది 4 ఆకులైనా ఒక్క ఫ్లవర్ అయినా ఎంత చూడ ముచ్చటగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ హ్యాంగింగ్ గార్డెన్స్కి సూచనగానే యేసు ప్రభు వారు వేలాడే పరదైస్గా సిలువ మీద ఆయన వేలాడదీయబడ్డాడు. ఆమేన్. తెరలో ఉన్న లక్షణాలు సౌందర్యము. తెర కప్పుకోవడానికి పనిచేస్తుంది. అంటే ఆయన మనల్ని కప్పుకున్నాడు. రెండోది సిలువ మీద ఆయన ఒప్పుకున్నాడు. ఆమేన్. తెర ఇంకా దేనికి సూచనగా ఉందంటే సినిమా తెర పనిచేస్తుంది. సినిమాకి వెళ్తాం, సినిమా తెర మీద సినిమా ఏదేస్తేదో కనబడుతుంది. అలాగనే నీ బ్రతుకులో యేసుక్రీస్తు అద్భుతాలు చేసిన ఆశ్చర్యకరమైన సినిమా పత్రికగా దేవుడు నీ జీవితాన్ని మార్చనై ఉన్నాడు. ఇంతవరకు నీ బ్రతుకులో లోక సంబంధమైన నటన ప్రజలకు కనబడిందేమో కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితము అందరికీ కనబడబోతా ఉంది. అద్భుతమైన ఐశ్వర్య సాక్ష్యము కనబడబోతా ఉంది. నువ్వు ఏ వీధికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ నిన్ను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కనబడతారు. అలాంటి గొప్ప సాక్ష్య సినిమా దేవుడు నీ మీద ప్రజెంట్ చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. మనల్ని అందరూ చూసినప్పుడు ఆయన మహిమ కనపడులాగున నీ కొరకు సిలువలో ఆయన వేలాడదీయబడ్డాడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోని 26వ అధ్యాయంలో
దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి 26వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎక్సోడస్ 26:10. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చూడండి, మరియు 50 ఇత్తడి గుండీలను చేసి, బాగా గమనించండి, 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కూర్చవలెను. ఆమేన్. ప్రియులరా, 11 తెరలు యేసుక్రీస్తు శిష్యులకు సూచనగా ఉంది, ఆయనకు సూచనగా ఉంది. ఇలాగ మనం 26వ అధ్యాయములో దేవుడు బయలుపరిచిన మాటలన్నీ చూస్తుంటే ఒక్కొక్క సాక్షిగా అద్భుతమైన సందేశాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీ అందరికీ దేవుడిచ్చే గొప్ప అంశం ఏంటంటే 50 ఇత్తడి గుండీలు. ఎన్ని? 50. అందరు గట్టిగా చెప్పండి. 50 ఇత్తడి గుండీ. 50. 3 సార్లు చెప్పండి. 50 50 50 అంటే 50 ఇత్తడి గుండీలు. నిన్న ఇత్తడి గుండీల గురించి మాట్లాడాను. ఈరోజు 50 అనే అంశం మీద ఇంకొన్ని విషయాలు మీతో మాట్లాడనై ఉన్నాను. ప్రియులరా, గుండి, ఇత్తడి గుండి అనేది జతపరచడానికి సూచనగా ఉంది. దేనికి? నేను కూడా గుండి పెట్టున్నాను, చూసారా? ఈ గుండె ఏం చేస్తుంటే 2 పార్ట్స్ని ఒకటిగా కలుపుతుంది అనమాట. అంటే నీవు ఆశీర్వాదానికి, పరిశుద్ధతకి, దేవునికి దూరం అయిపోయిన నిన్ను ఆయన ప్రేమ ద్వారా ఆయనతో నువ్వు జత చేయబడబోతున్నావు. హల్లెలూయా. 50 అనే మాట నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పి నేను ముగించి మీకు ప్రార్థన చేయాలనుకుంటా ఉన్నాను. 50 అనేది చూడండి, పెంతెకొస్తును సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? పెంతెకొస్తు. పస్కా పండుగ ఆచరించేవారు ఇశ్రాయేలీయులు. పస్కా పండుగ ఆచరించిన మొదటి రోజు నుండి 50వ రోజు వరకు లెక్కబెట్టి 50 రోజులు పస్కా పండుగ ఆరంభము నుండి 50వ రోజుని వారు పెంతెకొస్తు పండుగని చేసుకునేవారు. ఏ పండుగ అది? గట్టిగా చెప్పాలి. పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు అంటే 50. పెంతెకొస్తు అంటేనే 50. పెంతెకొస్తు అనే 50 అనేది ఎందుకు, ఏంటి అంటే దేవుడు ద్వితీయోపదేశకాండంలో మనకు కనబడుతుంది 16వ అధ్యాయంలో దానిని వారముల పండుగ అంటారు. దాన్ని ఏ పండుగ అంటారు? దాన్ని వారముల పండుగ. అంటే పెంతెకొస్తు పండుగ, పెంతెకొస్తు దినము అంటే విమోచన దినము. ఏ దినం అది? శ్రమల నుండి, బంధకాల నుండి దేవుడు విడుదల చేసిన దినము జ్ఞాపకము చేసుకొనుట. అంటే కృతజ్ఞతా దినము. ఆమేన్. ఒకసారి రండి పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలోకి వస్తే మీకు అక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 12వ వచనం చదివితే మీకు అక్కడ చాలా మంచిగా కనబడుతుంది. ఎస్, నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 10వ వచనం కూడా చూసుకోండి. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనంతా స్వేచ్ఛార్పణ అయినను సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసుడును, నీ దాసీయును, నీ గ్రామంలోనున్న లేవీలను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.
నీవు ఐగుప్తులో దాసుడు అయి ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడ ఆచరించి జరుపుకోవలెను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నన్ను ఒక మాట మీకు ప్రకటించడానికి దేవుడు పంపాడు. ఈరోజు మీ జీవితంలో పెంటెకోస్టల్ డే అనేది మీకు దేవుడు స్థాపిస్తున్నాడు. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. బంధకము నుండి విడుదల, ఆమేన్, విమోచన దినమిది. దీనిని ప్రభువారు చెప్పింది ఏంటంటే, మీరు వారములు పండగ చేసుకోండి. బైబిల్ పండితులు దీన్ని దాన్ని ఇలా తీసుకొచ్చి ఆదివారం ఆరాధనగా దాన్ని మార్చారు. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మన హృదయము తేలికవుతుంది, మన శరీరము పరిశుద్ధపరచబడుతుంది, మన హృదయములో మార్పు వస్తుంది, మన హృదయము అద్భుతముగా భూమి మీద నుండి పైకి తేలిన అనుభవం మనకు వస్తుంది. మన శరీరం అంతా అగ్నితో మండుతుంది. ఒక బలమైన ఆత్మ ధైర్యం నీకు వచ్చేస్తుంది. అది పెంతెకోస్తు దినము యొక్క జరిగే ఆత్మ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకోస్తు అనే రోజే మానవ జీవితంలో చాలా ప్రత్యేకమైన దినము. అది సంతోషకరమైన దినము. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన ఆస్తి తిరిగి రావటం, ఇట్స్ ఎ పెంటెకోస్టల్ డే. ఆమేన్. నీ కన్నీళ్ళు, నీ దుఃఖము, నీ వ్యాపారము, దిగజారిపోయి నీ బ్రతుకు ఒక్కసారి 7 అంతస్తుల మేడ పైన నిలబెట్టి నిన్ను సాక్షిగా నిలబెట్టడము, ఇట్స్ ఎ పెంటెకోస్టల్ జాయ్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 50 అంటేనే విడుదల. ఏంటి? ఇశ్రాయేలీలు ఎప్పుడైనా బంగారం తాకట్టెట్టినా, భూమి తాకట్టెట్టినా, ఇశ్రాయేలీలకి ఈ రోజుకి వారు ఆచరించేది, ఎక్కడైనా అప్పు తీసుకున్నాం అనుకోండి, ఇల్లు రిజిస్టర్ తనఖా చేసి ఇస్తాం అనుకోండి, వారు చేయించుకుని ఇస్తారు అప్పులు. భూలోకంలో భారీ వడ్డీ వ్యాపారం ప్రారంభించిన వ్యవస్థే ఇశ్రాయేలీలు. ఆస్తి పేపర్లు దగ్గరెట్టుకుంటారు, పొలం దగ్గరెట్టుకుని డబ్బులు ఇస్తారు వారు. ద్రాక్ష తోటలైనా దానిమ్మ తోటలైనా ఆ వడ్డీ కొట్టి నిన్ను అడుగుతూ ఉంటుంటాడు, నీ దగ్గర పీకుతూ ఉంటుంటాడు, నీవు కడతా ఉంటుంటావు, కట్టలేకపోతే నిన్ను మీద కేసులు పెడుతుంటారు, రకరకాలుగా ఉంటాయి. తెలివైన ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే, ఏం చేసుకుంటూ చేసుకొని వదిలేస్తారు. ఆ డప్పు తీసుకున్న నాటి నుండి 50వ సంవత్సరం వచ్చేటప్పటికి అప్పు ఆటోమేటిక్గా కొట్టివేయబడుతుంది. అది ఆమేన్. ఏంటి ఇశ్రాయేలీలు కట్టడేంటి? 50 సంవత్సరాలు నువ్వు అప్పు తీసుకున్న సంవత్సరం నుంచి 50వ సంవత్సరం వచ్చిందంటే ఇంకా నీ అప్పు కట్టనవసరం లేదు, వాడు అడగటానికి లేదు, నీ కాగితాలు నీకు పట్టుకొచ్చి ఇచ్చేయాలన్నమాట. హల్లెలూయా. చూడండి, అది ఎక్కడుందో చూడండి. పెంతెకోస్తు అంటేనే విడుదల. లేవీకాండము 25వ అధ్యాయము చదవండి. బైబిల్లో ఉన్న వారు తెరవండి. లేవీకాండము 25వ అధ్యాయం 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమున పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని, ఆమేన్, విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరం అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము, అందులో మీరు విత్తకూడదు. ఆమేన్. దేవుడు మీ జీవితంలో కృపాకాలంలో ఈ దినము వాక్యం వింటున్న నీ జీవితంలో 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది నీ అప్పులు విడుదలకి. 50 సంవత్సరాలు శోధన కాలంలో పూర్తయింది నీకు పెళ్ళి అవటానికి. నీ అన్ని బయటకు వస్తాయి, నీవు తలెత్తుకుని బ్రతుకుతావు. నీ బిడ్డ జీవితంలో న్యాయము జరిగిస్తున్నాడు, నీ కుటుంబంలో న్యాయము జరుగుతూ ఉంది.
ఇంతవరకు నీ మీద పడి పీకి 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 నిన్ను మానసికంగా కృంగదీసిన దుష్ట శక్తులన్నీ కూడా యేసు నామములో కట్టువేయబడతా ఉన్నాయి. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. పెంతెకొస్తు విడుదల, పెంతెకొస్తు విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల. చప్పట్లు గట్టిగా కొట్టండి. మీరు నమ్మితే కేకలు వేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప డెలివరెన్స్, ఒక స్పెషల్ డెలివరెన్స్ దేవుడు మీకు అనుగ్రహిస్తా ఉన్నారు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. 2 చేతులు ఆకాశం వైపు చాపండి. కొంచెం వేడున్న పర్వాలేదు కానీ జీవితాంతము చల్లబడి హృదయము నెమ్మదయ్యే వాక్యమే పరలోకం నుండి దేవుడికి ఇచ్చాడు. ఈ శ్రమ, ఈ వేడి మనకు వేడే కాదు. అసలు దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన నీకు న్యాయబద్ధమైన దీవెన ప్రకటించాడు. నీవు నాకు కావాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించవా, నన్ను దీవించవా, నాకు దేవుడిగా ఉండవా? అడుగు, ప్రార్థన చేయి. ఒక బలమైన పెంటెకోస్ట్ బ్లెస్సింగ్ నీకు రాబోతా ఉంది. గర్భఫలం ఇస్తున్నాడు. ఊహించలేదు నువ్వు. నీ చేత భూమిని కొనిపిస్తున్నాడు ఆయన. కొత్త స్థలంలో అడుగు పెట్టబోతున్నావు. ఇంతవరకు అప్పు తీసుకున్నావేమో, అనేక మందికి అప్పిచ్చే రోజుగా నీ దినాన్ని దేవుడు మార్చాడు. నీ బ్రతుకులో అనేక మందికి సహాయం ఒక్కడిగా ఉంటావు. రోగం ఉండదు ఇంకా. అది ఎంత భయంకర రోగమైనా యేసు నామములో స్వస్థత. నాకు నువ్వు దేవుడుగా ఉండవా? నా పాపాలు క్షమించవా యేసు? నీ బిడ్డగా నన్ను స్వీకరించు. నీ కొరకు యథార్థంగా బ్రతుకుతాను, క్రమశిక్షణగా ఉంటాను, నీతో జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా.